చెప్పారు. అయితే ఈ 100 రోజుల పాలనలో గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఎన్ని కోట్లు బయటపడ్డాయి? దీనికి సంబంధించిన పేపర్ ఏమైనా బయట పెడతారా? ఈ 100 రోజుల పాలనలో ఓవైపు సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనతో పాటు రోజు కొద్ది తొవ్విన కొద్ది అవినీతి బయటకు వస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా డిస్ప్లే చేస్తారంటే ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా, ఎంత అవినీతి సొమ్ము బయటపడింది, ఎంత అవినీతి పాల్పడ్డారు అనే దాని విషయం మీద ఏమైనా చెప్తారా? ఇప్పుడు 100 కోట్లని మీరు పరిమితి చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే పని చేయకండి. 1000 కోట్లకు పోయింది వాళ్ళ అవినీతి. దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేసినాం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ చేసినాం, ఏసీబీ ఆర్డర్ చేసినాం. ఆ విచారణ సంస్థలు విచారణ చేసి పూర్తి నివేదికలు ఇచ్చినప్పుడే అది ఎన్ని వేల కోట్లకు చేరింది అనేది ప్రకటిస్తాము. అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని ఎవరిని వదలలే. మీరు చూస్తూనే ఉన్నారు. ఇంతకుముందు ఏసీబీ అనేది ఎక్కడుందో మీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలియదు. ఈ రోజు రాష్ట్రం నలుమూలలో జరుగుతున్న విధానాలు, అదేవిధంగా అవినీతికి సంబంధించి శాసనసభలోనే చర్చ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం. జడ్జిల నియామకాలు కూడా జరిగిపోయినాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏ వాటి మీద ఇచ్చినామో మీరు చూసినారు. ఏదైనా రాజ్యాంగబద్ధంగా క్రమ పద్ధతిలో మాత్రమే విచారణ జరుగుతుంది. ఈ దేశం ఎంత గొప్పది అని అంటే, మన అందరి కళ్ళ ముందల AK-47 పెట్టి చాలా మందిని కాల్ చేసిన, ముంబై కాల్పుల్లో పాల్పడ్డ కసబ్ను కూడా ఉరేయడానికి ఒక ప్రాసెస్ లో మొత్తం విచారణ చేసిన తర్వాతనే ఉరేసిండ్రు. పక్క దేశం నుంచి మన సార్వభౌమాధికారం మీద దాడి చేసిన కసబ్ కూడా రాజ్యాంగబద్ధంగా విచారణ జరిగింది. మరి ఇక్కడ అవినీతి పరులను ఒకవేళ శిక్షించాలంటే కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్లకు చెప్పుకునే అవకాశం ఇచ్చి విచారణ చేసి శిక్షించకపోతే మళ్ళీ మీరే అంటారు కక్ష సాధింపు చర్యలు. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఏదో సరిపోతలేదు కాబట్టి వీళ్ళని అర్జెంటుగా ఏదో చేయాలంటున్నాడని మళ్ళీ మీలాంటి మీడియా మిత్రులే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఏం తొందర లేదు, పారదర్శకమైన విచారణ చేస్తాం, బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షిస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, విచారణ చేసినప్పుడు ఇంకా విస్తుగొల్పే విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఎవరి మీద అయినా చర్యలు తీసుకుంటాం. సార్, రాహుల్ సార్ ఫ్రమ్ వైర్. సార్, మీరు అన్నారు ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణలో ఒక సాంస్కృతిక దాడి, విధ్వంసం జరిగిందన్నారు. మనం ఈ 9 సంవత్సరాల్లో ఒక తెలంగాణ కోణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకున్నాం. తెలంగాణ కోణంలో బలగం లాంటి సినిమాలు, నాటు నాటూరు లాంటి ఆస్కర్ విన్నింగ్ పాటలు వచ్చినాయి మనకు.